గెలిపించాలి ఎప్పుడని వాళ్ళ ముఖాలు చూస్తే తెలుస్తుంది. సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే అంశాలు ఉన్నాయో 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పవలసిన వ్యక్తి లేదు. ఆ నేపథ్యంలోనే ఎన్నికల ప్రణాళిక కూడా 5 సంవత్సరాలు చూసి ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు. వారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధానికం వారి తాలూకా జీవన విధానాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ వారి పిల్ల పాపకి విద్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఎప్పుడు దేశం లేని విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం ఆశిస్తున్నాను. అయితే ఎన్నికల్లో చూశాను నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని ఫాల్స్ ఫేక్ దీన్ని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ లేదు అంటే ఏదైతే ఇస్తున్న లబ్ధాలకు ఇస్తున్న డీబీటీలో వాటిలో చేసిన ప్రయత్నాలు కానీ ఇంతెందుకండి ఎంత నైతికం అంటే నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను. నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను, నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ధైర్యం అండి ఆ వ్యక్తులకి, పంపించిన వ్యక్తులకి. ఇలాంటిది నేను మళ్ళీ సిపి రాత్రి వచ్చి కంప్లైంట్ చేసి 23 ఛానల్స్కి వచ్చి చెప్పి ఏంటిది అంతా చెప్పినంత అనే పరిస్థితి జరిగింది. ఆలోచించండి ఏ విధంగా ఉన్నదని. నేను అదే కోరుతాను. ఇది ఇలాంటి సాంప్రదాయ ఎన్నికల్లో మంచిది కాదు. కొంచెం ఉందాగా వారు చేసిన పని చెప్పుకొని గెలుచుకోవాలి. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు, తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఎంతకాలం ప్రజలను వచ్చి మీరు పెడతారు. చాలా తప్పు అని చెప్పి మనం చేస్తూ ఇంకా సాయంత్రం 6 వరకు ప్రతి ఒక్కరూ కూడా ఓటమి వినియోగించుకోవాలని, ఈ రాష్ట్ర సభ్యులతో మీరు కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటున్నాను. సార్ ఎన్నికలు జరగడానికి 24 గంటలు కిషోర్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? ఏం సార్ ప్రసాద్ చూశాను ఆయన వ్యాఖ్యల్ని. నేను ఏదో కామెంట్ చేశానని ఎస్ నేను ఇప్పటికీ స్టిగానే అవుతున్నా. ఆయన మా పార్టీ తరఫున ఆయన వచ్చి ప్రయత్నం చేసినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు ఆయన లాజిక్ లేటో, ఆయన జిమ్క్ లేటో, ఆయన వ్యవహారం లేటో మాకు పూర్తిగా ఆయన సంగతి తెలిసిపోతుంది. ఎన్నికలు అంటే ప్రజాసంబద్ధంగా సిస్టమ్లో వెళ్ళాలి. కానీ సిస్టమ్ డివోట్ చేసి సిస్టమ్ చేతిలో తీసుకుని ప్రజలు మొబిలిటీ చేద్దామంటే ఎంతకాలం కూడా ఉండదు. అందుకే ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు నేను కరాఖండిగా ఏదైనా నేను నాకు అభిప్రాయాన్ని, నేను నమ్మకాన్ని, నా నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా ఏదైనా చెప్తుంటాను తప్ప మీరు ఇచ్చిన సలహాని సూచనని బ్లంట్గా పాటించడానికి తయారుకెళ్ళని చెప్పాడు. నేను రోజు చూశాను ఆయన కామెంట్స్. ఎంతసేపు ఆ టీవీలో ముఖ్యమంత్రి కానీ నన్ను ఆడిపోసుకుని తప్ప ఇంకేముంది. ఆయన తోడొచ్చి రవిప్రకాష్ చర్యలు దొందు ఒకటే ఏంటి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంది. ఏముంది అతను క్రెడిబిలిటీ ఉంటే బీఆర్ఓ నుంచి పార్టీ పెట్టి ఇచ్చేసి ఎందుకు మళ్ళీ రోడ్ల మీద వచ్చాడు? లేదనే కదా. ఎముకలతో ఎన్నాళ్ళు సాగదండి. ఎముకలతోని వీటితోని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వచ్చి సాగదు. ఇప్పుడు వాస్తవ దగ్గరగా ఉంటేనే ఇక జగన్మోహన్ వచ్చిన తర్వాత ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే మనకు, ఎటు మాట నిలబెట్టకపోతే మనకు లేదు అనేది కరగండి. ఓకే, ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మన రాష్ట్ర అభివృద్ధిని, మన ప్రాంత అభివృద్ధిని, మన కుటుంబ అభివృద్ధిని చూసే వ్యక్తుల్ని